ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం చోటు చేసుకుంది. కూలిపోయిన హెలికాప్టర్, అధ్యక్షుడు కన్నుమూత. షాక్లో మోడీ తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబొల్డాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న పర్వతాల్లో కూలిపోయింది. కాగా ఈ సమాచారం అందుకున్న సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టగా హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని అయితే కనిపెట్టారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరని, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ జాతీయ మీడియా స్పష్టం చేసింది. కాగా హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశంలో వాతావరణం దారుణంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. 2021 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించారు. ఇరాన్ను అణ్వస్త్ర దేశంగా మారుస్తానని పదే చెప్పేవారు. అలాగే ఆయన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉక్కుపాదంతో అణిచివేశారు. కాగా ఆయన అజర్బైజాన్ దేశ పర్యటన ముగించుకొని ఇరాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. దీంతో ఆ దేశ ప్రజల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే దేశ భద్రత చర్యలపైన ఆందోళన నెలకొంది. ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని, అతని కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్కి అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ తన ట్వీట్లో తెలిపారు.